Hello, hello. హలో. వెల్కమ్ టు బ్యాక్ టు హీ మ్యాన్. He-Man, oh my god. చిన్నప్పుడు కిల్హర్ చూసాను మ్యాన్ కార్టూన్. చిన్నప్పుడు ఆ స్టిక్కర్లన్నీ బుక్స్ మీద అంటించుకొని వేర్ ఇస్ దట్ లుక్ అంటున్నాను. అన్ని వస్తున్నాయి కానీ హీ మ్యాన్ లుక్ రావట్లేదు కదా. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు వచ్చేసాడు రాడు వచ్చేసాడు. Hello, hello. హలో. వెల్కమ్ టు బ్యాక్ టు వెల్కమ్ బ్యాక్ టు పకోడిగాలు. వెల్కమ్ బ్యాక్. నిన్న న్యూస్ చూసిన దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడు ఈ రోజు ట్రైలర్ రిలీజ్ అవుతుందా, నీతో ఎప్పుడు రియాక్షన్ ఇద్దామని. ఏంటో చెప్పదు. ఈ ట్రైలర్స్. హీ మ్యాన్. He-Man, oh my god. హీ Okay. మ్యాన్ చూసాను ఎప్పుడన్నా నా He-Man చూసాను. ద పవర్ ఆఫ్ ద క్రిస్టల్ స్కల్ అదే కదా. స్కెల్టార్. చిన్నప్పుడు చూసాను కార్టూన్. చిన్నప్పుడు ఆ స్టిక్కర్లన్నీ బుక్స్ మీద అంటించుకొని వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. సో హ్యూమన్ ట్రైలర్ వచ్చింది ఈ రోజు. చూసేద్దామా మోడర్న్ ఏజ్ కి ఎలా తీసారు. ఎస్ లెట్స్ వాచ్ ఇట్. జస్ట్ గివ్ మీ ఎ చిన్నప్పుడు సెకండ్. వచ్చింది ఒక్క ఇంగ్లీష్ వర్జన్ ఏదో వచ్చింది చిన్నప్పుడు, బట్ దట్ వాజ్ వెరీ బ్యాడ్. కార్టూన్ లోనే బాగుండేది. నాకు గుర్తున్న హీమ్యాన్ అదేదో సమ్ లయన్ టైగర్ సంథింగ్ సేబర్ టూత్ అనుకుంటా. అసలు పెద్ద దాని మీద రైడ్ చేస్తారు కదా. సేబర్ టూత్ మీదే కదా వెళ్ళేది. ఓకే. సో టెక్నికల్లీ జెన్జీ అయినా వి సా దోస్ థింగ్స్. కొన్ని ఉంటాయి ఎవరికి పోయినవి చూడాలి తప్పదా. చెక్ అవుట్. Okay. Are you able to see the screen? ఎస్, Are you able to see me? ఐ కెన్ సీ యూ టూ. యప్. Okay. Ready? Teaser 3, trailer, Masters of the Universe. Okay, let's go. 2, 1. All that stuff that only exists in legends and bedtime stories. Talking tigers, spaceships, and magic swords that can make a man as mighty as a god. Where I come from, that stuff is real. Why did you send me away? I wanted you to be safe. So I sent you to a place I knew that they'd never find you. There's this obsession with Hey, nerd him. stuff and sword things. It's not a good look for human resources. I know it sounds crazy, but that sword is gonna show me the way home. Sir, you can't do that. Don't worry, the sword's mine. Hang on, it's about to get weird. What am I supposed to do? Take the sword. You protect them. Where is that He-Man look? I have the power! There you go. June 5th. సరే మీరు మధ్యలో ఏమైనా అన్నారా? వేర్ ఇస్ దట్ లుక్ అంటున్నాను. అన్ని వస్తున్నాయి కానీ హ్యూమన్ లుక్ రావట్లేదు కదా. ఎట్లా సూపర్ మ్యాన్ చూపించి ఆ డ్రెస్ వేసుకోకుండా సూపర్ మ్యాన్ నార్మల్ డ్రెస్ లో తిరుగుతున్నట్టు ఉంది అది. ఓకే, ఎట్లా అనిపించింది? నాకు నచ్చింది. లైక్ ఓకే, స్టార్టింగ్ నుంచి ఐ థింక్ ద మ్యూజిక్ డిడ్ ఇట్. ఆ మ్యూజిక్ నుంచి నాకు నచ్చింది. లైక్
కానీ ఒకటే సేబర్ టూత్ కొంచెం చిన్నగా అనిపించింది. నాకు తెలిసి కార్టూన్‌లో దాన్ని లైక్ పెద్దగా చాలా హ్యూజ్‌గా చూపిస్తారు. నాకు హీమ్యాన్ చిన్నగా అనిపించాడు. హీ-మ్యాన్ చిన్నగా అనిపించాడా? హీమ్యాన్ స్టిక్కర్స్ చిన్నప్పుడు అవి చూస్తేనే అదే కదా అర్నాల్డ్ స్క్వార్జెనెగ్గర్ బాడీ బిల్డింగ్ దగ్గర నుంచి హీమ్యాన్ ఇవన్నీ వీళ్ళే బిల్డ్ చేస్తారు. అసలు వాడు వి షేప్ అదంతా వీడు చూస్తే డ్రెస్ ఎక్కువ ఉంది, మనిషి తక్కువ ఉన్నాడు. హీమ్యాన్ లో మొత్తం అసలు వాడు గ్రీక్ గాడ్ లో ఉంటది ఆ బెల్ట్ అంతా. కొంచెం బక్కగా ఉన్నాడు మనిషి. అయితే నాకు అదే కొంచెం కొడుతున్నట్టు అనిపిస్తుంది. హోప్‌ఫుల్లీ ఇట్ ఈస్ బెటర్ దాన్ వాట్ బట్ ఈ టెంప్లెట్స్ అన్నీ సేమ్ ఉన్నాయి. అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యా. ద వే దే కనెక్టెడ్ హ్యూమన్ స్టోరీ టు రియల్ స్టోరీ. డైరెక్ట్‌గా హీమ్యాన్ లాగే స్టార్ట్ అయితే ఒక పలానా కింగ్డమ్ ఉంది. దాంట్లో జనాలు ఎలా ఉంటారు అనేది ఉంటే బాగుండేది. బట్ ఈ టెంప్లెట్ చూసి కొంచెం బోర్ కొట్టేసింది. హ్యారీ పాటర్ నుంచి ఇదే. వాళ్ళంతా ఒక డిఫరెంట్ వరల్డ్ లో ఉంటారు. సేమ్ ప్లేన్ లో డిఫరెంట్ డైమెన్షన్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ రైట్. డిఫరెంట్ ప్లేన్ లో ఉన్నట్టు సేమ్ రియాలిటీ డిఫరెంట్ ప్లేన్. సో వాడిని ఫర్ సమ్ రీజన్ వాళ్ళ మమ్మీ అక్కడెక్కడో పెట్టేస్తుంది రియల్ హ్యూమన్స్ తో. ఆక్వామ్యాన్ ఇంతే, హ్యారీ పాటర్ ఇంతే, షిజామ్ లో కూడా కొంచెం సిమిలర్ స్టోరీస్ ఉంటాయి రైట్. సూపర్ మ్యాన్ సూపర్ మ్యాన్ స్టిల్ డిఫరెంట్ అనుకుంటాను. ఎందుకంటే సూపర్ మ్యాన్ వెళ్ళి క్రిప్టాన్ లో ఫైట్ చేయడు కదా. క్రిప్టాన్ లేదు కదా అసలు ఇంకా. క్రిప్టాన్ లేదు. బట్ థింగ్ అదే కదా, వాళ్ళ పేరెంట్స్ సమ్ ప్లానెట్ నుంచి ఎర్త్‌కి పంపించేస్తారు. అంటే ఇది ది స్టోరీ లైక్ వీడు పెద్ద అయ్యి గ్రో అయ్యాక వాళ్ళ కింగ్డమ్ లో ప్రాబ్లం వస్తుందని అక్కడికి వెళ్ళి హీ విల్ బికమ్ ద హెయిర్ కదా. అదే అంటున్నాను నేను. సో ఆక్వామ్యాన్, హ్యారీ పాటర్ ఇవన్నీ దే గో బ్యాక్ అదే. టు దేర్ ఆరిజిన్స్. ఎక్కడైతే మెయిన్ ఈ మ్యాజిక్ జరుగుతుందో, సీ పీపుల్ ఉన్నారో అదంతా. సో స్టార్టింగ్ అది చూడంగానే అనిపించింది వై డిడ్ యు లీవ్ మీ అంటాడు చూసా. అబ్బా మళ్ళీ హ్యారీ పాటర్, మళ్ళీ షజామ్, మళ్ళీ ఆక్వామ్యాన్ అంతా సేమ్ ఫార్మాట్ అయితే అదంతా ఎందుకు సోది. వరల్డ్ ఇలా ఉంది, అందులో మనుషులు ఇలా ఉంటారు, అందులో ఒకడు ఉన్నాడు హీమ్యాన్. దట్స్ ఇట్. స్టార్ట్ ఫ్రమ్ దేర్. బట్ యా నాకు కొంచెం మిక్స్డ్ అనిపించింది. ఎందుకంటే మళ్ళీ హీమ్యాన్ వరల్డ్ కనిపిస్తుంది, స్కెల్టార్ కనిపిస్తున్నాడు. నువ్వు అన్నట్టు యానిమల్ కొంచెం సీజీ బాగాలేదు అది. బక్కగా పొట్టిగా తెలుస్తుంది, కూర్చొని వెళ్ళగలడా మనిషి అని. బట్ హ్యూమన్ కూడా చిన్నగానే చూపించారు, మేబీ ఆర్జన్స్ మూవీ లాగా అన్నట్టు. బట్ ఆ పైన ఫ్లై అయ్యే హెలికాప్టర్స్ అవన్నీ మళ్ళీ స్టార్ వార్స్ లో ఉన్నట్టు, లేకపోతే ఎక్కడో టెర్మినేటర్ మూవీలో ఉన్నట్టు ఉన్నాయి అవన్నీ. ఆల్రెడీ ఉన్న మోడల్స్ అన్ని ఎత్తుకొచ్చి పెట్టేశారు. ఐ డోంట్ నో, ఇట్ బెటర్ హ్యావ్ ఎ గుడ్ స్టోరీ మ్యాన్. నాకు అదే నాకు చూస్తే చూసాం అన్న వచ్చేసింది, కానీ ఎక్సైట్మెంట్ లో ఐ వాజ్ వెయిటింగ్ హీమ్యాన్ లుక్ లాస్ట్ లో చూపిస్తారు రివ్యూ సూపర్ ఉంటదని. అది కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఓకే. బట్ హీమ్యాన్ ఈస్ హీమ్యాన్. సో చాలా రోజుల నుంచి ఐ వాజ్ వెయిటింగ్ అట్లాంటిది ఏదన్నా లైవ్ యాక్షన్ అడాప్టేషన్ అంటారు కదా, ఇవి యానిమేషన్ కాకుండా. జసన్ మొమాతో చేయాల్సిందే, వాడి బాడీ అదంతా సెట్ అవుతుంది హీమ్యాన్ కి. బట్ పీపుల్ ఆల్రెడీ జేసన్ మొమోని ఆక్వామ్యాన్ అని చెప్పి రిజిస్టర్ చేసుకున్నారు కదా బుర్రలో. ఇప్పుడు అట్లాంటి ఎవడో ఒకటి ఎత్తుకొని రావాలి. వాడు బాగున్నాడు. ది 28 ఇయర్స్ లేటర్ లో ఆల్ఫా ఉంటది ఒకటి జాంబీస్ లో. ఆడు జేసన్ మామా లాగా ఉంటాడు, కొంచెం పొడుగ్గా మంచి బల్కీగా ఓకే. ఉంటాడు, బ్రిటిష్ యాక్టర్. వాడు బాగున్నాడు. ఐ మీన్ వాళ్ళు ఎతికితే దొరుకుతారు ఎవరో ఒకళ్ళు. ఓకే, బట్ టీజర్ ట్రైలర్ ఇనిషియల్ రియాక్షన్స్. సో మేబీ నేను చాలా హైప్ చేసుకొని నిన్నటి నుంచి చూద్దాం ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనుకోవటం వల్ల కొంచెం బక్కపల్చిగా అనిపించినట్టున్నాడు హ్యూమన్ నా టేస్ట్ కి. బట్ యా లెట్స్ హోప్ దే హ్యావ్ ఎ గుడ్ స్టోరీ అరౌండ్ ఇట్. Yeah. అగైన్ యాజ్ టీజర్ కాబట్టి విల్ టేక్ ఇట్ యాజ్ ఎ టీజర్. నాకైతే అది చూస్తే లైక్ టిపికల్ మార్వెల్ మూవీలో లా అనిపించింది. లైక్ కొంచెం మంచి మూవీ ఏంటది, కొంచెం లైక్ సీనిక్ తగ్గట్టు, ఆ పేస్ తగ్గట్టు మ్యూజిక్, మీరు అన్నట్టు టిపికల్ స్పేస్ షిప్ అవన్నీ గ్రాఫిక్స్ అన్ని. మార్వెల్ మూవీస్ లో కూడా ఉన్నాయి కదా వాళ్ళు, ఎయిర్ ప్లేన్ వాట్ ఎవర్ దే కాల్ ఇట్ రైట్. అది అన్ని ప్రాప్స్ చూసినట్టు అనిపించింది. బిగినింగ్ లో అదేదో కొత్త వరల్డ్ తీసుకెళ్తున్నాడు అనిపించింది. వాటర్ బ్యాక్ టు ద రియల్ వరల్డ్, అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వెళ్తాడు. ఉంటది కదా ప్రతి స్టోరీలో ఒక స్టాఫ్, ఒక ఇందులో స్వర్డ్,
హ్మ్. అందులో టెసరాక్ట్ ఏదో కనెక్టింగ్ ట్రైడెంట్ ఆక్వామ్యాన్‌లో. అదే ఆ యాహ్! టెంప్లేట్ వాడకుండా పెడితే ఫ్రెష్‌గా ఉండేదేమో అని. ఎందుకంటే యాస్ ఐ సెడ్ ఐ హాడ్ వెరీ వెరీ హై హోప్స్. హ్మ్. బట్ యాహ్! ఐల్ రిజర్వ్ మై ఒపీనియన్ ఫర్ ద ఫైనల్ ట్రైలర్. యాహ్! గుడ్ థింగ్ ఏంటంటే చూద్దాం. వీళ్ళు సంవత్సరం ముందు ఏసేస్తారు ట్రైలర్‌లో లాగా. ఇది 6 నెలల ముందు వదిలాడు. సో, లెట్స్ హోప్ తర్వాత వచ్చే కంటెంట్ అంతా ఇంకా ఎక్సైటింగ్‌గా సూపర్ ఉంటుంది. ఎందుకంటే హీ మ్యాన్ ఈస్ హీ మ్యాన్. యెస్. ఆల్ రైట్. సో, హీ మ్యాన్ ట్రైలర్ ఎలా ఉంది? అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. యెస్ ప్లీజ్. యెప్. సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. సయనారా. టేక్ బై బై. కేర్. బై బై.